స్మైల్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది మన చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఆసుపత్రి లోపల ఉన్న ప్రభుత్వ భవనాలు ఏ విధంగా ఉన్నదని మీరే చూడవచ్చు. ఈ భవనాల్లో కూడా ఎంతో ఒక నిర్లక్ష్యంగా ఆ భవనాల్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎవరికైతే అపోలో సిబ్బందికి 33 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారు, వారికి కావాల్సిన భవనాలు మాత్రం చాలా అందంగా కట్టుకుంటూ అవసరాలు తీర్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక టీడీపీ ప్రభుత్వంలో మంచి ఉద్దేశంతో మంచి వైద్యం అందించాలా అని ఉద్దేశంతో ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రభుత్వ భవనాల్ని ఈ విధంగా చాలా దారుణంగా చూస్తున్నారు. ఈ భవనాల్లో పేషెంట్లు కూడా ఉన్నారు. రేపు ఈ భవనాల వల్ల ఏవైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దయచేసి అధికారులు వీటిపైన స్పందించి మంచి చర్యలు చేపడతారని కోరుకుంటున్నాము. ఇది ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆసుపత్రి మంచి ఉద్దేశంతో ఇచ్చారు. ఇది మీ వీడియోలో చూడొచ్చు. ఇది డ్రైనేజ్ సంబంధించిన ప్లేస్. ఇది ఆసుపత్రి అన్ని డ్రైనేజ్ అక్కడే వచ్చి పడుతుంది. ఇది చూడొచ్చు. ఆ రాళ్ళు రాళ్ళు అంతి ఆ రాళ్ళు తీసే డ్రైనేజ్ విషయం. ఆ వాసనకి దాంట్లో కూర్చొని దోమలు రోగాలు ఇక్కడ వచ్చేది ప్రాణాలు కాపాడేదానికి. ఇక్కడ దోమలు కూర్చొని ఆసుపత్రి లోపల ఉండే పేషెంట్లకి పైన కూర్చుంటే రోగాలు రావా? ఇది మీకు తెలీదా? ఎందుకు ఇలాంటి వాటిపైన శుభ్రం చూడండి. ఈ చెత్త ఎత్తు కూడా 3-4 రోజులు అవుతుంది. ఇలాంటి వాటిపైన మీరు ఒక శుభ్రంగా ఉంచుకోకుండా ఇంత పెద్ద ఆసుపత్రికి మీరు ఒక నిర్లక్ష్యంగా తీసుకొని పోవడం చాలా బాధాకరమైన విషయం. మన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మంచి వైద్యం కావాలని అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు దీనికి ఇదే విధంగా తీసుకొని వెళ్తూ ఉంటే ఒక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ధర్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.